ఛాన్స్ ఇచ్చినావు కదా, నేను ప్రూఫ్ చేసుకుంటా. నాకు ఇంకో రెండో ఛాన్స్ ఇచ్చినావు, నేను ప్రూఫ్ చేసుకుంటా. వెళ్ళి తనని నా లైఫ్లో నుంచి పంపించేస్తా, సరేనా? నేను వెళ్తున్నా, వెళ్ళి తనతో మాట్లాడేసి వస్తా. గుండెనే కానుక చేసి నీ ప్రేమకు గుర్తుగా ఇస్తా, గుండెలోన చోటిస్తా. హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్ అని మీరు చూస్తున్నారు ఎంఎన్. ఫ్రెండ్స్, ఇది ఇప్పుడు వచ్చే వీడియో పార్ట్ 3. పార్ట్ 1 పార్ట్ 2 చూసిండ్రు కదా. ఈ పార్ట్ 3లో కూడా ఒక ట్విస్ట్ ఉంటుంది లాస్ట్కి. ఇది ఎన్ని పార్ట్స్ చేస్తా అనేది లాస్ట్ ఎండింగ్లో చెప్తాను. ఫస్ట్ వీడియో మొత్తం చూడండి. ఫస్ట్ ఇంకోటి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఇంకా లేట్ ఎందుకు, చలో వీడియో చూడండి. స్టార్ట్ చేయనా? హరియు, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేను నిన్న జరిగిన దానికి ఏమంటావో అని. అసలు కాల్ చేస్తామని కూడా అనుకోలేదు తెలుసా. ఇప్పుడు కూడా నేను మాట్లాడనీకు పిలవలేదు. ఏమైంది సరియు? అసలు ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? సరియు, నేనేం మోసం చేశాను సరియు? అసలు ఎలా అనిపించింది నన్ను మోసం చేయాలని? అనిపించింది. సరే, నేనేం మోసం చేయలేదు సరే. నేను ఒక ఆడపిల్లనే, నన్ను మోసం చేసుడు కాక ఆ అమ్మాయిని కూడా మోసం చేసావా నువ్వు? లేదు సరే, నేను తనని మోసం చేయలేదు. నన్ను మోసం చేసినావు, సరే అమ్మాయిని ఎందుకు మోసం చేసినావురా నువ్వు? సరియు, నేను తనని మోసం చేయలేదు సరియు. అసలు ఎందుకురా ఇలా చేస్తున్నారు? సరియు, నేను చేసింది ఏం తప్పు చెప్పు? నేను ఏం తప్పు చేయలేదా? నేను ఏ తప్పు 3 సార్లు అమ్మాయితో తిరుగుతా. ఫస్ట్ టైం ఫ్రెండ్ అనుకున్నా, సరే వదిలే, క్లోజ్గా ఫ్రెండ్స్ కావచ్చు అని వదిలేసిన. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిని తీసుకుని తిరుగుడేంది నువ్వు? సరియు, తను ఫ్రెండ్. సరియు, ఫ్రెండ్ అయితే దాంతో ఎందుకు అలా చేసినావు? మోసం చేయాలని ఎలా అనిపించింది నీకు? సరియు, నేను నిన్ను మోసం చేయలేదు సరియు. నువ్వు కొంచెం కూల్గా నేను చెప్పేది విను. ఏం వినాలి? సరియు ప్లీజ్, నేను చెప్పేది కొంచెం విను. నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు చేసిన దానికి వినుడు కాదు, చావాలి నువ్వు చేసిన మోసానికి. ప్రేమ పిచ్చి ప్రేమ నీపైనేనా? కూల్గా ప్రశాంతంగా ఆలోచించు. నేను ఏ తప్పు చేయలేదు. నేను ప్రాణంగా ఎక్కువ ప్రేమించిన ఆ అమ్మాయితోనే. అదే నన్ను ప్రాణంగా ప్రేమించినావు అని నన్ను మోసం చేసి దాని దగ్గరికి పోయినావు నువ్వు. పోలేకుంది ప్రాణమే, మర్చిపోలేకుంది ప్రాణమే నా గుండెలో. అది ఒక అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నేను ఎప్పుడన్నా డ్రింక్ చేశానా? ఎక్కువ చాటింగ్ చేశానా? ఆ రోజు ఎందుకు చేసావు? ఆ రోజు డ్రింక్ ఎందుకు చేసినావు? అది నేను కావాలని చేయలేదు. తను కూడా నాకు పర్సనల్గా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే హెల్ప్ చేశాను. హెల్ప్ చేసినందుకు అది ఇలా జరిగింది. ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు. నువ్వు కొంచెం ప్రశాంతంగా ఏడవకు సరియు. నేను చెప్పేది విను కొంచెం. ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను చెప్పేది ప్రశాంతంగా విను సరియు. అమ్మ ప్లీజ్, నీ మహానటి యాక్టింగ్ ఆపు ప్లీజ్. ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు ప్లీజ్. నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నా. అది ఈ ఊరికి ఎందుకు వచ్చింది? ఈ ఊరు ఎలా తెలుసు దానికి? తను ఎందుకు వచ్చిందో ఎలా వచ్చిందో నాకు తెలియదు. అది నేను లవ్ చేసింది కాబట్టి నీ వెంట పడ్డది. నువ్వు కూడా తను లవ్ చేసినావు కాబట్టి ఆ నైట్ స్పెండ్ చేసినావు. ఈ పయనం కోసం ఎందుకు వస్తా సరియు? నన్ను మోసం చేయనికి, నన్ను నమ్మించడానికి. సరియు, నువ్వు వేడవద్దు. కొంచెం నేను చెప్పేది విను, అర్థం చేసుకో సరియు. నేను చెప్పేది ఎందుకు వినట్లేదు నువ్వు? నేను ఏ తప్పు చేయలేదు. 2 సంవత్సరాల నుంచి తప్పు చేయనాడు. ఇంత సడన్గా తప్పు చేసిందంటే దానికి ఏదో ఒక కారణం. ఏం రీజన్ చెప్పు మరి? రీజన్ ఏంటిది? నువ్వు చేసిన దానికి ఏంటి రీజన్? నేను రీజన్ చెప్పుతున్నా కదా. చెప్పు ఏంటి, చెప్పు రీజన్. సరియు, నేను చెప్పేటప్పుడు విను కొంచెం. హ్యాపీగా నీ మహానటి యాక్టింగ్ నా దగ్గర వద్దు ప్లీజ్. నేను ఇంకా ఏడ్చే అంత ఓపిక లేదు నాకు. సరియు, కొంచెం సరియు, నేను చెప్పేది విను సరియు. సరియు, ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? ఇంకేం అర్థం చేసుకోవాలి? ఇన్ని రోజులు 2 ఇయర్స్ అర్థం చేసుకున్నా నేను. అక్కడ 2 days మిమ్మల్ని స్పెండ్ చేసేటప్పుడు చూసినప్పుడే అర్థమైపోయింది నీ క్యారెక్టర్ ఏంటిదో. అంటే 2 years నుంచి అర్థం కాని క్యారెక్టర్ నీకు 2 daysలలో అర్థమైందా సరియు? ఎంతో మారి తన చంతే చేరి బతుకత్త తోడు నిలవా. ఫ్రెండ్స్ ఎంతమంది నీ గురించి బ్యాడ్గా చెప్పినా కూడా నేను అవన్నీ పట్టించుకోకుండా ఎంత పిచ్చిగా లవ్ చేస్తున్నానో తెలుసా నిన్ను? మరి నేనేమనుకోవాలి ఇప్పుడు? 2 years లవ్. అవును సార్,
నమ్మినా నీ కోసం మా ఫ్యామిలీని వదులుకోవాలి అనుకున్నా, ఇంకా వదులుకోలే కానీ వదులుకుందాం అనుకున్నా నీ కోసం. అవును సార్. అమ్మో నీ క్యారెక్టర్ నేను తెలిసిపోయింది చాలు. నా ప్రేమ ఏందని నీకు తెలియదు. నా ప్రేమ 2 yearsలలో నా ప్రేమ ఇది అని అర్థం చేసుకున్నావా? అర్థమైంది, సరే అర్థమైంది. నీ ప్రేమ ఏంటిదో, నువ్వేంటిదో, నీ క్యారెక్టర్ ఏంటిదో అర్థమైంది. సరే నేను చెప్పేది విను. నేను అలా ఎందుకు చేశానో దానికి వేరే రీజన్ ఉంది. ఆ రీజన్ ఏంటంటే నేను అలా చేయడానికి కూడా రీజన్ ఉంటుందా? సరే నేను కావాలని చేయలేదు, అదొక డ్రింక్లో చేశాను. నేను ఏ తప్పు చేయలేదు. 2 years నుంచి తప్పు చేయను. నేను సడన్గా ఒక 2 daysలో తప్పు చేశానంటే నీకు అర్థం కావట్లేదా? లేకపోతే చెప్తే ఎందుకు వినట్లేదు? నేను మీ ఊర్లోకి తేలే సార్. నేను కేవలం వచ్చింది నీ ప్రేమ కోసమే. నేను అంత దూరం నుంచి వచ్చిన. నీ మహానటి ప్రేమ నాకేమొద్దు. సరే నేను చెప్పేది విను, కొంచెం సరియో నేను చెప్పేది విను, కొంచెం ప్రశాంతంగా విను. ఏంటి నువ్వు చెప్పేది చెప్పు. నేను అది అన్ఎక్స్పెక్టెడ్గా తాగిన మత్తులో జరిగిపోయింది సరియో. నేను ఏ తప్పు చేయలేదు. సరే నువ్వు తప్పు చేయలేదు, నేను ఒప్పుకుంటా. సరే ఇవన్నీ వదిలేయి. అది నీ లైఫ్లో ఉండొద్దు. నేను నీ లైఫ్లోకి రావాలంటే ఉండొద్దు, అంతే కదా? తన నా లైఫ్లో ఉండొద్దు. సరే నేను ఏదో ఒకటి చేస్తాను. అది నువ్వంటే విరక్తి, అంటే మొత్తం విరక్తి పుట్టాలి నువ్వంటే. నేనంటే నువ్వు నా లైఫ్లోకి రావాలంటే తను నా లైఫ్లో ఉండొద్దు. సరే చేస్తాను నేను. నువ్వు కాంప్రమైజ్ అయినట్టే కదా? చెప్పు సార్, ప్లీజ్ చెప్పు. నువ్వు ఒప్పుకున్నట్టే కదా? నువ్వు నా లైఫ్లోకి రావాలంటే తను నా లైఫ్లో ఉండొద్దు. ఇంకోసారి నమ్ముతున్నా, ఇంకోసారి ప్రాబ్లం వచ్చిందనుకో అసలు. సరే నువ్వు నాకు ఇది 2వ ఛాన్స్ ఇచ్చినావు కదా, నేను ఇంకా ఈ ఛాన్స్ వదులుకోలేను. నువ్వు అది నీ లైఫ్లో ఇంకోసారి అవుపడ్డదానికి ఏం చేయాలి నేను? అప్పుడు అది నీ ఇష్టం. ఇంకా లైఫ్లోకి రావాలంటే తను నా లైఫ్లో ఉండొద్దు. సరే ఇప్పుడే వెళ్తున్నా నేను. సరేనా? వెళ్ళి తనతో మాట్లాడి వచ్చేస్తాను. నువ్వు నా లైఫ్లోకి రావాలంటే తను నా లైఫ్లో ఉండొద్దు కదా? సరే నేను ఇప్పుడు వెళ్ళి తనతో మాట్లాడి తను నా లైఫ్లో నుంచి వెళ్ళి పంపించేస్తా. కానీ నువ్వు మళ్ళీ ఇంకా రిపీట్ అయిందనుకో కానివ్వను. ఇంకోసారి అది నీ ఇష్టం. నేను ఇంకా ఏం చేయలేను. నేను ఏం చేయను. ఇంకోసారి నేను రిక్వెస్ట్ చేయని కూడా రాను. ఇది రిపీట్ అయితే. సరేనా? నేను వెళ్ళి తనతో మాట్లాడతా. వెళ్ళానా? నేను వెళ్ళి మాట్లాడతా. నాకు ఒక్క ఛాన్స్ ఇచ్చినావు కదా, నేను ప్రూఫ్ చేసుకుంటా. నాకు ఇంకో 2వ ఛాన్స్ ఇచ్చినావు, నేను ప్రూఫ్ చేసుకుంటా. వెళ్ళి తనని నా లైఫ్లోంచి పంపించేస్తా. సరేనా? నేను వెళ్తున్నా, వెళ్ళి తనతో మాట్లాడేసి వస్తా. గుండెనే కానుక చేసి నీ ప్రేమకు గుర్తుగా ఇస్తా, గుండెలోన చోటిస్తా అంటే. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసింది కదా. ఫస్ట్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో కండి, కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన. మీ స్టోరీస్ ఏమైనా ఉంటే అక్కడ సెండ్ చేయవచ్చు నాకు. అండ్ ఇంకోటి, ఈ పార్ట్ 3లో ఒక ట్విస్ట్ ఉంటుంది. పార్ట్ 4లో అనేది నేను దాంట్లో పార్ట్ 4లో ఒకటి చెప్పేది, దాంట్లో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. కథలో తప్పకుండా కామెంట్ చేయని తెలుసుగా. మీ కామెంట్స్ నాకు సరే మీరు విన్నాను. థ్యాంక్ యూ. బాయ్.